అయితే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్ళి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 8557999999 8557999999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతువైన ప్రశ్నలు అని చెప్పి భావిస్తే ఆ ప్రశ్నల్ని వారు చెప్పిన సూచనల్ని, ఆ సలహాల్ని పరిష్కరించి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళనే కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతోనే మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే ఒప్పించి మెప్పించేదానికి ఆలోచన చేస్తాను. ఎందుకని చెప్తున్నానంటే, ఓ ప్రజాప్రతినిధికి ప్రజలకి మధ్యలో కుటుంబ బంధం ఉండాలి, కుటుంబ బంధం ఉండాలి. ఆ కుటుంబం బంధం ఉండాలంటే, ఆ ప్రజలకు చెరువు కావాలంటే ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలా, ప్రశ్నించే ప్రశ్నలను కూడా స్వాగతించాలా.